వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. పోలీసుల భారీ బందోబస్తుల నడుమ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు లోకల్ కార్పొరేటర్ మేడం ఉన్నారు. ఒకసారి మేడంని అడిగి మేడం ఒపీనియన్ ఏందో ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుంది మ్యామ్? సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతుంది పండగ. ఇది కళ్యాణం అంటే అమ్మవారి కళ్యాణం, అమ్మవారి ఆశీర్వాదం మన తెలంగాణ రాష్ట్రము, అలాగే మన బల్కంపేటలో ఇక్కడ మా అమీర్పేట్ డివిజన్లో ఆవిడ నిలవడం అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా అందరూ ప్రజలు అందరూ కూడా బాగున్నాయమ్మా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంకా రద్దీ ఇప్పటికి ఇంకా పర్వాలేదు, రీజనబుల్గా ఉంది కాబట్టి అన్నిటికీ ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకోవడం జరిగింది. బాగున్నాయి. రానున్న రోజుల్లో భక్తులు ఇంకా ప్రశాంతంగా రావాలని ఇంకా చేయడము. ఎన్నేళ్ల నుంచి మీరు కళ్యాణం ఇక్కడ చూస్తున్నారు మేడం? అప్పట్లో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా అమ్మవారు ఆమె కళ్యాణం ఆమె చేయించుకుంటారు. మనం కేవలం నిమిత్త మాత్రమే అందంగా ఆవిడకి నిండుగా ఆవిడే జరిపించుకుంటారు. ఆ ఆశీర్వాదం అమ్మవారు మా అందరికీ చేసే అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అన్నది మనకందరికీ ఇక్కడ చాలా పెద్ద పండగ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇక్కడ అమ్మవారు అయిన వెంటనే మన గోల్కొండ బోనాలు, తర్వాత మహంకాళి అమ్మవారు ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అన్నది మన ప్రకృతికి, ఎందుకంటే అమ్మవారిని నిన్న మేము ఊరేగింపిస్తుంటే ప్రతిసారి కూడా అమ్మవారిని ఎదుర్కోళ్ళు తీసేటప్పుడు వర్షం చాలా బాగా పడి ప్రతి రోడ్డు కూడా క్లీన్ అవుతూ వెళ్తుంది. అంటే అమ్మవారి శక్తి ఏంటి అన్నది అది ప్రకృతి చూపిస్తుంది. ఆ ఆశీర్వాదం, ఆ నమ్మకంతోనే ఇక్కడ అందరూ కూడా ప్రజలు రావటం, అందరికీ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం అమ్మవారి కళ్యాణం గురించి? అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే మనం ఆ అమ్మవారిని, అలాగ మన కల్చర్ని, మన దేశ ఏదైతే భారత భూమి పుణ్యభూమి అనే పేరు, ఆ పుణ్యభూమిలో మనం పుట్టినందుకు అందరం కూడా మనం గర్వపడాలి. ఒక హిందూగా మనం ఈరోజు ఇక్కడ ఈ భూమి మీద, ఎందుకంటే ప్రతి వాళ్ళల్లో కూడా ఆ భక్తిభావం ఉండడం అన్నది అది న్యాచురల్గా వచ్చిందే తప్పితే ఎవరో చెప్తే వచ్చింది కాదు. అదే భరత భూమి, అదే మన భక్తి. యూనివర్స్ అంటే ప్రకృతి. ఆ ప్రకృతి ధర్మాన్ని మనం ఏ రోజైతే పాటిస్తామో మన ప్రకృతి వికృతి కాకుండా ఉండడానికి ఆ భగవంతుడిని ఎప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈసారి భారీ బందోబస్తుగా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే చేయడం చేశారమ్మా. ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ అదే ఏ గవర్నమెంట్లో ఉన్నా ఏమున్నా మనకి చేసేది ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ వారి పాత్ర చాలా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి పాత్ర ఇవాళ కొంచెం అంతకుముందు కన్నా కొంచెం రద్దీ తక్కువే ఉంది. ఇప్పుడు కూడా అన్నీ బాగా జరుగుతాయి, ఎందుకంటే వాలంటరీ సర్వీస్ కూడా చాలా ఉండడం జరిగింది. ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఈ హైదరాబాద్కే ఒక వినూత్నమైనటువంటి నిర్వచనం. బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నింటి కూడా వినియోగించుకొని అందరూ క్రమబద్ధీకరణగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ కళ్యాణం బాగా జరిగిందండి. సో మా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నందుకు మేమందరం, నేను మహిళా కాంగ్రెస్ సికింద్రాబాద్ జిల్లా ప్రెసిడెంట్ని. సో ఈ నా సోదరుమణులు వీళ్ళందరూ మేమందరం ప్రజలకి సోషల్ వర్క్ అన్నది చేయడం జరుగుతుంది. అందరినీ లైన్లో పంపించడం జరుగుతుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారండి అమ్మవారి కళ్యాణానికి? మేము బై బర్త్ ఇక్కడే కాబట్టి వస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్. ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. ఈ మన పోలీస్ వర్గాలైనా, టెంపుల్ వర్గాలైనా, మన సీఎం రేవంత్ రెడ్డి గారైనా మంచి సౌకర్యాలతో భక్తులకు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఏర్పాటు చేసిరని వాళ్ళకందరికీ నా తరపున ధన్యవాదాలు. చాలా బాగా అనిపించింది కళ్యాణం. మేము ప్రతి సంవత్సరం వస్తామండి కళ్యాణంకి. మాకు ఈ అమ్మవారు నమ్మినప్పటి నుంచి మాకు అన్నీ మంచిగా అయినాయి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏంటండి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. ఏం లేదండి, అన్నీ బాగున్నాయి.
ప్రతి ఏడాది వస్తుంది. అవునా సార్, థ్యాంక్ యూ. అనిపించిందండి కళ్యాణం వచ్చేసి ఈ సంవత్సరంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఈ సంవత్సరం బల్కంపేటలో మాత్రం కళ్యాణం అమ్మవారు చాలా వైభవంగా జరిగింది. నేను వచ్చేసి బాలాపూర్ జోగిని అండి, స్వీటీ జోగిని. నేను వచ్చేసి ఈ కళ్యాణం అయితే ఈసారి చాలా సంతోషంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అమ్మవారు చాలా మంచి జరుపుకుందండి. పబ్లిక్ బిట్ట ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివి ఏం లేవండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అమ్మవారి కళ్యాణం నా 12 ఏటా నుంచి వస్తున్నానండి నేను ఇక్కడికి రావటం. చిన్న అమ్మాయి నుంచి అప్పటి నుంచి నేను వస్తున్నాను, 7 ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ సంవత్సరం మాత్రం. ప్రతి సంవత్సరం చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా పబ్లిక్. మరి ఈరోజు ఈవినింగ్ కానీ బోనాలు జరుగుతాయి మా జోగినిలో అందరివి. ఆ బోనాలు ఎలా జరుగుతాయో చూడాలండి, దాన్ని బట్టి మేము ఇంకా ఎక్స్ప్రెషన్ ఏర్పాట్లు ఎట్లున్నాయి? కాంగ్రెస్ చాలా ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇక్కడ అమ్మవారి జాతర దగ్గర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చేశారు. ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా ఇక్కడ క్రౌడ్ లేదు, అంత కంట్రోల్గా ఉన్నదండి. పోలీసు వాళ్ళు చాలా సహకరించినందుకు చాలా ధన్యవాదాలండి. చాలా బాగుంది కానీ కళ్యాణం, కానీ క్యూ అస్సలు మెయింటైన్ లేదు. అస్సలు లాస్ట్ టైంలో అస్సలు బాగాలేదు. అంటే ఈసారి బాగాలేదా? లాస్ట్ టైం బాగాలేదా? లాస్ట్ టైం బాగుంది, అంతా మెయింటైన్ చేశారు. ఈసారి మాత్రం అసలు ఎవ్వరు వినట్లే. ప్రజలు కూడా వినాలి కదండి, అస్సలు వినట్లే ప్రజలు. అస్సలు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన మాటలు వినాలి కదా, అప్పుడే కదా అందరు దర్శనం చేసుకుంటారు. ఈసారి ఎవరికి సరిగ్గా దర్శనం కూడా కాలే కదా. మేము కూడా అంత, మాకు కూడా దర్శనం కాలే దగ్గర నుంచి. మాకు అంత డోనర్ పాస్ అవి ఇచ్చి కూడా వేస్టే కదా. అంటే ఏమన్నా ఇబ్బంది కలిగించారు? ఇచ్చిందండి తోయడం ఇవన్నీ. అసలు మెయింటెనెన్స్ లేదు సరిగ్గా, సెక్యూరిటీ వాళ్ళది ఎవరిది అసలు. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారి కళ్యాణానికి అటెండ్ అవుతున్నారు? మేము 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ నుంచి ఇలాంటి ఇబ్బంది ఎప్పుడైనా ఎప్పుడు రాలేదండి, మాకు ఎప్పుడు రాలేదు. ఈ ఇయరే చాలా ఉంది అసలు. అసలు ఏం సరిగ్గా చూడట్లే. అసలు పోలీస్ వాళ్ళ మాట కూడా వినట్లే. వినొచ్చు కదా, ప్రజలు ఎవ్వరు వినట్లే అసలు. అమ్మవారి కళ్యాణం చాలా బాగుంది, చాలా బాగుంది. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. అమ్మవారి కళ్యాణం చాలా బాగుంది అసలు. అంత లాస్ట్ ఇయర్ లాగానే ఉంది, కానీ అటు తోయడం అలాంటిది చెయ్యొద్దు ఎవరు. నీట్గా వెళ్ళాలి కదా, అందరికి తీసుకోవాలి కదా దర్శనము. కారుణ్య. ఎక్కడి నుంచి వచ్చావు? గిరినగర్ ఐడిపల్. గిరినగర్ నుంచి వచ్చావా? సో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా అటెండ్ అయ్యావా కళ్యాణం? ప్రతిసారి అటెండ్ అవుతా. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా? బాగున్నాయి. తెలుసా కళ్యాణం అంటే ఎట్లా చేస్తారు ఏంది? ఎవరు చెప్పారు నీకు? మా మమ్మీ. మీ మమ్మీ చెప్పిందా? మంచిగా రెడీ అయ్యి వచ్చావు అయితే. మీరు చెప్పండి అమ్మా, ఎన్నేళ్ళ నుంచి కళ్యాణం చూస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ సారి. ఎవరైనా చెప్పారు? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. చూడాలనుకున్నా ఈసారి వచ్చిన బాగా అనిపిస్తుంది, మంచిగా సంతోషం ఉంది. ఎంతసేపు అయింది? మేడం ఇప్పటి వరకు వచ్చారు? మేము పొద్దున్న 9:30కి వచ్చినామమ్మ. 9:30 నుంచి లైన్లోనే ఉన్నాం. ఇప్పటి దాకా మాకు దర్శనం లేకపోతే మాకు ప్రాబ్లమే కదా. చాలా బాధ పెడుతుంది. ఈ జైల్లో పెట్టినట్టు పెట్టిండ్రమ్మ అంతే. ఇది ఒక్కటే జైల్లోకి పెట్టరు. ఆమెనే మైకులా ఇది కాపాడుకోండి, లైన్ చూడండి, గొలుసు చూసుకోరి. ఏ గొలుసే చూసుకుంటున్నాం, లైనే చూసుకుంటున్నాం. పిల్లల్ని చూసుకోండి, దొంగలు ఉన్నారు. పిల్లల్నే చూసుకుంటున్నాం, లైనే చూసుకుంటున్నాం. ఈయనే ఉన్నాం. దేవుని చూపిస్తలేరమ్మ. ఇట్లా పట్టుకొని మేము దేవుని మొత్తానికి వచ్చినాం కదా, మాకు దేవుని చూపించాలి కదా. మమ్మల్ని ఇక్కడనే ఉంచారు. అందరు పోతురు బెట్ట. నీళ్ళు తాగుతున్నాం, టిఫిన్ పెట్టిరు, తిన్నాం, దర్శనం ఇప్పారు. మార్నింగ్ 10 o'clock వచ్చాము, ఇప్పుడు 1 o'clock అవుతుంది. 3 hours అవుతుంది, ఇంకా 1 hour పడుతుంది. 4 hours నుంచి నిల్చోలేక మాతో పాటు చిన్నపిల్లలు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. సదుపాయాలు చాలా, ప్రోటోకాల్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఈ బారికేడ్స్ పెట్టడం జరిగిందండి. అంటే ఎలాంటి ఇబ్బందులు రావద్దు అనేసి. ఆయన వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారండి. 4 hours ఒకసారి మాట్లాడించండి. నుంచి నిలబడి ఉన్నాము దర్శనానికి, ఇంకా మాకు దర్శనం కావడం లేదు. తొందర చేస్తే బాగుంటాయని కోరుతున్నాము. చాలామంది ఇక్కడ వేచి ఉన్నారు 4 గంటల నుంచి. ఇంతకుముందే బాగుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆర్గనైజేషన్ ఏమంతా మంచి లేదు. తను చెప్పారు కదా అంతే. క్రౌడ్ చాలా ఉంది, మెయింటెనెన్స్ లేదు, అస్సలు బాగాలేదు. అంతసేపు మేము కూర్చున్నాం 2-3 hours. దర్శనం చేసుకున్నంతసేపు కూడా టైం ఇవ్వలే. ఎంతసేపు వాళ్ళు ఫొటోస్ దిగడము, చాలా డిస్టర్బెన్స్గా ఉండే. కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా అంతే. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. పోయేటప్పుడు ఉన్నంత వాల్యూ జనాలను మెయింటెనెన్స్ చేసే అంత లేదు.
9 గంటలకు వచ్చి నిలబడితే ఇప్పటి వరకు మాకు దర్శనం ఇవ్వలేదు. విఐపీలే పోతూ ఉన్నారు కానీ మాకు భక్తులకు దర్శనం లేకపోతే భక్తులు క్యూ లైన్ 9 గంటలకు వచ్చాను. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? ఇదేనా? అది వస్తే మోకాలు నొప్పి, నిలబడలేకపోతున్నాం, చక్కర వచ్చి పడిపోయేటట్టు ఉన్నాం. మమ్మల్ని అడుగుతా, ప్రభుత్వాన్ని మీరు అడగాల, పోలీసు వాళ్ళని అడగాల, మేనేజ్మెంట్ని అడగాల. ఉన్నప్పుడు ఏర్పాట్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అమ్మాయి ఏదో వచ్చినా కూడా ఇదే కథ ఉంది. వీఐపీలే తప్ప నార్మల్ జనాలది ఎవరిది ఏం లేదు. ఇక్కడ అంతా వాళ్ళదే నడుస్తుంది రాజ్యం అంతా. కళ్యాణం చూసినట్టయితే అమ్మవారిది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎక్కడైతే మర్యాద పోయిందో అక్కడే మర్యాద పూర్వకంగా మళ్ళీ మమ్మల్ని పిలిచి అమ్మవారి కళ్యాణం తిలకించే విధంగా చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి కళ్యాణం జరిగిందని చెప్పాలి. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గతంలో కంటే ఈసారి బాగా అరేంజ్మెంట్స్ చేశారు. మమ్మల్ని లోపలికి రానిచ్చి మమ్మల్ని దగ్గరుండి దర్శనాలు చేయించి మాకు చీరే సార వస్త్రంతో అన్నితో మమ్మల్ని దగ్గర తీసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థి. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం మాసం మొదలైంది. మొదటి గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనము నగరం అంతా ఎత్తింది. అలాగే అమావాస్య వెళ్ళిన ఆషాఢం వచ్చిన ఫస్ట్ మంగళవారం శ్రీ శ్రీ బల్గంపేట రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మా యొక్క శివశక్తులు అలాగే మా యొక్క జోగినులకి ఈ యొక్క టెంపుల్ మమ్మల్ని ఈ సంవత్సరము చాలా గౌరవంగా మాకు అన్ని వసతులు దర్శనమైనా సరే మా వెహికల్ గుడి దాకా రావడం జరిగింది. ఏ టెంపుల్ దగ్గర అయితే మా యొక్క శివశక్తులకి చిన్న చిన్న ఇష్యూల వల్ల అవమానం అనేది జరిగిందో ఇవాళ అదే వేదిక మమ్మల్ని ఎంత గౌరవంగా అలంకరించిందంటే ఇది అసలు కన్నీ విని ఎరగంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరి మినిస్టర్లతో పాటు మా యొక్క వెహికల్ కూడా టెంపుల్ ముందుకి రావడము, మా యొక్క జోగినులకి శివశక్తులకి గౌరవంగా వాళ్ళు మమ్మల్ని దర్శనం చేయించడము, కళ్యాణ వేదికలో మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి పార్టిసిపేట్ చేసి అమ్మవారి దర్శనం మాకు కల్పించారు. ఎప్పుడైనా సరే మేము కొద్దిగా అటు ఇటు జరిగేది. ఈ సంవత్సరం అన్నపూర్ణమ్మ మేడం దగ్గరుండి మా యొక్క శివశక్తులకి ఎంతో మేలు చేశారు. ఈ రుణం మేము ఎప్పటికీ మర్చిపోము. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కూడా చాలా సహకరించింది ఈసారి మాకు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే వాటర్ బాటిల్స్, అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే మిల్క్ కూడా ఇస్తున్నారు చిన్నపిల్లలకి. చూసాను నేను. చాలా ప్రభుత్వం కూడా చాలా మంచిగా చేసింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మేడంకి కూడా ధన్యవాదాలు. అలాగే మెయిన్గా మా అమ్మ అన్నపూర్ణమ్మలో మా అమ్మ ఈమె మాకు అంతా ముంగటింటి నడిపించింది. అలాగే శివశక్తులు ఇంకా మాకు ఇంకా ఎండోమెంట్లో మాకు ఇంకా ఉద్యోగాలు కూడా కొట్లాడి మరీ చేపిస్తా అన్నది. అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే భక్తులందరికీ కూడా మా ఆశీర్వాదం ఉండాలి. మేము ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ జోగు పుస్త అనేది కట్టుకుంటాము అమ్మవారి పేరు మీద. ఎందుకంటే మాకు కళ్యాణము అమ్మవారి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పుకుంటున్నాను. అలాగే ఒక చిన్న హెచ్చరిక కూడా భక్తులందరికీ, అమ్మవారి అంశం నాకు టెంపుల్లో వెళ్తే అనిపించింది. చిన్నపిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. రోగాలంటే ముందు రోగాలు వస్తాయని ఇట్లా అనిపించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఎప్పుడైనా అమ్మవారి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్ మంగళవారం అనేది పూజ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. అంటే ఎన్నడూ జరగని విధానంగా మేడం సార్ మా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎన్నడూ జరగని విధానంగా పూర్వకాలం నుండి శివశక్తులు జోగినీలు ఉన్నారు. కాకపోతే ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు జరగని విధానంగా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నది. ఈ సంవత్సరము మా శివశక్తి జోగిదులు బల్కంపేటలో రిసీవ్ చేసుకోవడం కానీ, మాకు కళ్యాణము అవకాశం ఇవ్వడం కానీ, శివశక్తి అంటే మేడం అన్నపూర్ణదేవి గారు ఉండబట్టికి మా శివశక్తులకు జోగినీలకు ఇంత అవకాశం వచ్చింది. కనుల విందుగా అమ్మవారి కళ్యాణం చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఎత్తున ఉజ్జయిని మాంకాళికి నెక్స్ట్ వీక్ ఉజ్జయిని మాంకాళికి కూడా భారీ ఎత్తున మంచిగా జరుపుకోవాలని ఉంది. వెహికల్స్కి సమర్పించడం మాకు ప్రతి ఒక్క సౌకర్యం ఇచ్చిన మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సంవత్సరం మాకు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు. రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మొత్తం మంచిగా ఉండాలి పాడి పంటలు అని మేము కూడా మనస్ఫూర్తిగా బల్కంపేట వెళ్ళామని కోరుకుంటున్నాం.
అందరికీ కోరిన వరకే గొంగు బంగారం వరాలు ఇచ్చే అమ్మవారు ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి మరి కళ్యాణం అంటే మన తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల నుండి మరి ఎక్కడెక్కడ తెలుగువారు స్థిరపడ్డారో అందరూ కూడా అమ్మవారి కళ్యాణం చూడడానికి వస్తారు. మరి ఈరోజు ప్రత్యేకంగా నాకు శివశక్తులు జోగిన్లకు మా ఎండోమెంట్ మినిస్టరు కొండా సురేఖ మేడం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, మరి మా కమిషనర్ గారు వెంకట్రావు గారు ఒక ప్రత్యేక బాధ్యత పెట్టారు. ఎందుకంటే శివశక్తులు జోగిన్లకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి నాకు నోడల్ ఆఫీసర్గా వేస్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికీ పాసులు ఇప్పించడము, ఐడి కార్డు ఇప్పించడము, మరి కార్ పాసులు ఇప్పించేసి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి నేను రిసీవ్ చేసుకొని కళ్యాణం తీసుకెళ్ళి వాళ్ళ దర్శనం అయ్యే విధంగా అమ్మవారు కళ్యాణం తిలకించే విధంగా కూర్చోబెట్టడం జరిగింది. కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం తీసుకెళ్ళి అందరికీ కూడా దర్శనం చేయించడం జరిగింది. అది అంటే ఇప్పుడు మనకు లక్షల మంది వస్తున్నారు మేడం, మనకు తెలుసు. ఎక్కడైనా మీకు తెలుసు, వందల మంది అయితే తొందరగా అవుతుంది. ఇది లక్షల మంది జాతర కదా. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం కావాలి, కొంచెం టైం పడుతుంది, వేరే అని కాదు. మరి క్యూ లైన్లు, చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, క్యూ లైన్లలో వాటర్ సౌకర్యం అనుకుంటే ఆల్ డిపార్ట్మెంట్స్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఇంత చక్కగా సిపి గారు, మరి డీసీపీ గారు, ఎస్ఆర్ నగర్ ఏసీపీ, సిఐ గారు వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా చూశారు కదా, ఎంతమంది బందోబస్తు. మరి కళ్యాణం చాలా సక్సెస్ కావాలని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎవరికి ఎలాంటి ఆపద కలగకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పోలీసుల నిఘా కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ నుంచో జోగినీలు వచ్చి వారి అమ్మవారి కళ్యాణానికి అయితే హాజరవడం జరిగింది. అంతేకాకుండా వారు ఈ సంవత్సరం వచ్చినందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము అనేసి వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ఈ ఏడాదంతా మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.